నమస్తే మిత్రులారా, జూనియర్ లెక్చరర్కు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది. అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది గతంలో మనకైతే వచ్చింది. అయితే మరొకసారి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది టీఎస్పీఎస్సీ విడుదల చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఎందుకు విడుదల చేయడం అనేటువంటి జరిగింది అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా లైక్ చేయండి. అయితే మెయిన్గా చూసినట్లయితే గతంలో మనకు జిఆర్ఎల్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఈరోజు మరొకసారి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఎందుకు విడుదల చేయడం జరిగిందంటే మనకు సర్వీస్ రూల్స్ ప్రకారము, అదేవిధంగా ఏదైతే రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అనేటువంటి జరిగిందో దాంట్లో ఉర్దూ మీడియానికి సంబంధించింది, అదేవిధంగా మరాఠీ మీడియానికి సంబంధించినటువంటి అవి ఎలిజిబుల్ యాజ్ ఏ సర్వీస్ రూల్ ప్రకారము ఇంతకుముందు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది సబ్జెక్ట్లో కలిపి ఇవ్వలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నామండి, ఇక్కడ బాటనీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనుకోండి, దీంట్లో మనకు ఈ రకంగా మనం స్క్రోల్ చేసుకుంటూ పోయినాం అనుకోండి అన్నీ ఉంటాయి. కానీ అందులో ఇంతకుముందు ఇచ్చినటువంటి దాంట్లో మనకు కామన్గా ఉర్దూ మీడియం అనేటువంటిది లేకుండే, అదేవిధంగా మరాఠీ మీడియం అనేటువంటిది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇందులో కలిపి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు కలిపి ఇచ్చారు. ఇలా కలిపి ఇవ్వడం ద్వారా వీళ్ళకి వచ్చినటువంటి మార్కుల ఆధారంగా జనరల్గా చెప్తున్నాను, ఇక్కడ చూడండి, ఇక్కడ 306 మార్కులు వచ్చాయండి. వీళ్ళకు 221 అనేటువంటిది వీళ్ళకు ర్యాంక్ అనేటువంటిది ఇచ్చారు. అయితే గతంలో ఇచ్చేటప్పుడు ఈ రకంగా ఇవ్వడం అనేటువంటిది జరగలేదు. కాబట్టి మరాఠీ మీడియము అదేవిధంగా ఉర్దూ మీడియంకు సంబంధించినటువంటి అవి కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ర్యాంక్స్ అనేటువంటిది కొద్దిగా అటు ఇటుగా మారడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీనికోసము రివైజ్డ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది టీజీపీఎస్సీ విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ప్రతి సబ్జెక్ట్లో ఉంటుంది అసలు, అంటే ఇప్పుడు వరకైతే 9 సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారండి. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆధారంగా మీకు ఏమన్నా ర్యాంక్ తగ్గిందా పెరిగిందా, మీ మార్క్స్ ముందర తప్పకుండా ఉర్దూ మీడియం వాళ్ళు వచ్చి ఉంటే మీ ర్యాంక్ అనేటువంటిది తప్పకుండా పెరగడానికి అవకాశం ఉంటుంది, లేకుంటే అదే ర్యాంక్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే జనరల్ ర్యాంక్ లిస్ట్ వచ్చింది తర్వాత దీనిపైన అయితే కామన్గా చాలామంది అడుగుతున్నారు, సార్ ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది ఎప్పుడు ఏంది అనేటువంటి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో అది వచ్చినప్పుడు తప్పకుండా మీకైతే అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీలైతే మన ఛానల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి మనకు జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటిది ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ ఛానల్ యొక్క లింక్ అనేటువంటిది దీని యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ రూపంలో తెలియజేస్తాను. ఆ లింక్ ద్వారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎనీ హౌ మిత్రులారా, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ కంపెనీ కోసం తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.